ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం దేనికైతే ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొని మండలం నుంచి మొదలుకొని నియోజకవర్గం నుంచి స్టేట్ వరకు మరి పార్టీని బలపరిచి ముందుకెళ్లాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు మన జెండాను ఆవిష్కరించడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్క పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్క కమిటీ సభ్యులు అలాగే కార్యకర్తలు కష్టపడి పార్టీని బలోపేతం చేసి ముందుకు కొనసాగించాలని ఈరోజు ఈ జెండా ఆవిష్కరణకి మీరందరూ పాల్గొన్నందుకు చాలా మేము గర్విస్తున్నాము, సంతోషిస్తున్నాము. ఈ జెండా ఆవిష్కరణము నేటితోనే కాదు కానీ ప్రతి గ్రామ పల్లెలకి మనమందరమును మరి తరలి వెళ్ళి కష్టపడి జయప్రదంగా చేయాలని మీ అందరి ఎదుట తెలియజేస్తూ మరి ఈరోజు మా ఒక వాలసి గ్రామ పంచాయతీలో మీరు మీలో మేము ఉన్నామని వాలసి గ్రామంలో ఈరోజు వైసీపీ జెండా ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించిన గ్రామ పెద్దలు వాలసి మాజీ సర్పంచ్ గారు హనేశ్వరరావు గారు, అలాగే పార్టీ అధ్యక్షులు సూర్యనారాయణ గారు, అలాగే పెద్దలు మాజీ జెడ్పీటీసీ సభ్యులు నందన్ గారు, అలాగే మండల ఉపాధ్యక్షులు మన మధుసూదన్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన మాజీ సర్పంచులు, గ్రామస్తులు, మన పార్టీ కార్యకర్తలు, మహిళలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అనంతగిరి మండలంలో వాలసీలో మనం జెండా ఎగరేసాం. మన ఏజెన్సీలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది అన్న కారణానికి ఇదొక అంటే ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క జనాలు నిదర్శనం. ఎందుకంటే మనం ఇప్పటి వరకు ఈ 6 మండలాల్లో ఎక్కడ కూడా జెండా ఆవిష్కరణ అనేది చేయట్లేదు. ఒక్క మన అనంతగిరి మండలంలో సూర్యనారాయణ గారు పట్టుబట్టి మరి పార్టీ ఆదేశాల మేరకు అంటే వాళ్ళు బిజీలో ఉన్నారు, కమిటీలు ఏర్పాటు చేయడం వల్ల దాంట్లో వారు ఉన్నారు. కానీ ఇటు కమిటీలను చేసుకుంటూ ఇటు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ సూర్యనారాయణ గారు ముందుగా మన పార్టీని బలోపేతం చేయడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. వారితో పాటు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మీరందరూ కూడా పార్టీ బలోపేతానికి మన గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ మీరు కూడా కొంచెం అవగాహన కల్పించి మన పార్టీని బలోపేతం చేయాలని అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాను. ఈ యొక్క మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.